తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యారు. యాప్ డిజైనర్ కొండలరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా డిసెంబర్ 3 వరకు రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కొండలరావు అరెస్టు వివరాలేంటి? ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలో ఆయన పాత్ర ఏంటి? ప్రతిభ కొద్దిసేపటి కిందటే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కొండలరావును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం డిసెంబర్ 3 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ జిల్లా కోర్టుకు జిల్లా జైలుకి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన సిఐడి డీజీగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇటు ఫైర్ డీజీగా ఉన్న సమయంలో అగ్నిమాపక శాఖలో ఆన్లైన్ లో ఎన్ఓసీ జారీ చేసేందుకు వెబ్సైట్ ను అగ్ని వెబ్సైట్ ని రూపొందించడం, దాని తర్వాత అధికారులకి ట్యాబ్లు కొనుగోళ్లు చేసేందుకు నిధులను కేటాయించారు. దాంతో పాటు ఇటు సిఐడిలో ఇటు ఎస్సీ యాక్ట్ పైన అవగాహన కల్పించేందుకు ఓ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే ఈ రెండు కంపెనీలు సౌత్రిక, అదేవిధంగా క్రిసాఫ్ టెక్నాలజీస్, ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధి ఈ కొండలరావు అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈయన గతంలో పలు వెబ్సైట్లు నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ వెబ్సైట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు ఈ నగదు పూర్తి స్థాయిలో ఈ పనులు చేయకుండా నగదు విడుదల చేశారనేటువంటి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో A1 గా ఐపీఎస్ అధికారి ఉన్నారు, A2, A3 గా క్రిసాఫ్ టెక్నాలజీస్, అదేవిధంగా సౌత్రిక టెక్నాలజీస్ ఈ రెండింటినీ చేశారు. A4 గా ఈ కొండలరావు ఉన్నారు. అయితే ఈ కొండలరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఈయన్ని ఖచ్చితంగా రిమాండ్ విధించాలని వాళ్ళు కోరారు. ఇందులో సుమారు ₹1.5 కోటి సంబంధించి నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగింది. ఈయన కీలకంగా వ్యవహరించారు అనే విషయాన్ని కోర్టు దృష్టిలో ఉంచారు. దాన్ని ఆమోదించినటువంటి న్యాయస్థానం నిందితుడికి డిసెంబర్ 3 వరకు ఇటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు జయప్రకాష్.